అందరికీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ నమస్తే. ఎస్ సార్. ఓకే సార్, నా నా ఒపీనియన్ చెప్పక ముందు ఈ ప్రాబ్లం కి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఇది మనందరికీ తెలిసింది. యా సో ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదండి, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. ఓకే దీన్ని మనం కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి అన్నది మనం ఆలోచించాలి. ఓకే, ఈ ఆలోచించే ప్రాసెస్ లో మనం అసలు విశాఖ ఉక్కు ఎలా నిర్మించబడింది, ఎప్పుడు నిర్మించబడింది, ఇన్ని సంవత్సరాల్లో అసలు ఈ విశాఖ ఉక్కు ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎందుకు నష్టాల్లో ఉంది, ఇవన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా విశాఖ ఉక్కు 1966లో అమృతరావు గారు గుంటూరు ఎమ్మెల్యే అమృతరావు గారు ఉపవాసం ద్వారా ప్రారంభించడం జరిగింది. అతను చేసిన ఉపవాసం నుంచి అక్కడి నుంచి ఉద్యమం కాస్త రాష్ట్రం మొత్తం వ్యాపించి మొత్తం కంప్లీట్ అప్పటి నుంచి ఒక 1 year 2 years ఉద్యమాలు కంప్లీట్ గా జరుగుతున్న ప్రాసెస్ లో 32 మంది చనిపోవడం జరిగిందండి ఉద్యమకారు. అంటే ఈ ఉద్యమం అన్నది ప్రజా ఆదరణ నుంచి, ప్రజల ఆత్మగౌరవం నుంచి పుట్టిన ఉద్యమం. అండ్ ఈ ఉద్యమానికి ప్రతిరూపంగా 1971లో ఇందిరాగాంధీ గారు విశాఖలో ఫౌండేషన్ వేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ తర్వాత ఫౌండేషన్ వేసిన తర్వాత ఫస్ట్ బ్లాస్ట్ అంటే 1991లో ఫస్ట్ పివి నరసింహరావు గారి చేతుల మీదుగా ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది 1991లో. 1991 నుంచి 2000 వరకు ఆపరేషన్ జరుగుతూ ఉన్నా కూడా నష్టాల్లో ఉండడం జరిగింది. ఎందుకు అంటే అందరూ మన పెద్దవాళ్ళందరూ చెప్పినట్లు రా పవర్ లేదు, రా మెటీరియల్ లేదు మన దగ్గర. 2000 వరకు నష్టాలు ఆల్మోస్ట్ 4000 కోట్ల వరకు నష్టాలు ఉండడం జరిగిందండి. తర్వాత మళ్ళీ 2001 నుంచి 2016 వరకు మాత్రం సక్సెస్ఫుల్ గా ప్రాఫిట్ లో నడిచింది. ఈ విషయం అందరికీ. సార్ మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. మీరు ఐదారు వెహికల్లో ఉంటే మీరు వెహికల్ ఆపి మాట్లాడండి. మీ నెట్ను ఒకసారి చూసుకోండి సార్ ప్లీజ్. ఓకే రైట్ సార్. ఇప్పుడు వాయిస్ రైట్ సార్. అది ఎర్రర్ వస్తుంది సార్, డిస్టర్బ్ అవుతుంది వాయిస్. సో 1 second సార్. నా వాయిస్ వినిపిస్తుందా? రైట్, ఒకసారి మాట్లాడండి సార్. వినిపిస్తుందా అండి నా వాయిస్? మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇలా మనం 2000 నుంచి 2016 వరకు విశాఖ ఉక్కు సక్సెస్ఫుల్ గా ప్రాఫిట్ జోన్ లో ఉందండి. మళ్ళీ 2016 నుంచి నష్టాల్లో రావడం జరిగింది. ఎందుకు ఈ నష్టాలు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం రా మెటీరియల్ ని కొనుక్కోవడం జరిగింది. ఆ కొనుక్కోవడం, లోన్స్ తీసుకోవడం ద్వారా కొనుక్కోవడం, దాని ఇంట్రెస్ట్లు పే చేయడం, ఇవన్నీ కూడా మనకి తలకు మించిన భారంగా అయ్యి నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ నష్టాలన్నిటికీ కారణం రా మెటీరియల్ లేకపోవడం వల్ల, మనకు గనులు నిధులు లేకపోవడం వల్ల జరిగింది. దీనికి మా జేడి లక్ష్మీనారాయణ గారు, మీకు అందరికీ తెలిసిందే, జేడి లక్ష్మీనారాయణ గారు IPS. అతను ఎప్పుడైతే ప్రైవేటీకరణ పాయింట్ వచ్చిందో అప్పుడు వెంటనే తను హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఓకే, పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ పిల్ వేయడం జరిగింది. ఈ పిల్ ద్వారా తాను కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు సార్ జేడి లక్ష్మణ్ గారు. ఆ సజెషన్స్ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఈ సొల్యూషన్ అంటే ప్రైవేటీకరణ ఆపాలి అంటే కొన్ని సొల్యూషన్స్ ఇచ్చారు. అందులో సొల్యూషన్స్ ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్క స్టీల్ ప్లాంట్ మాత్రమే గనులు లేవు. మిగతా NMDCకి కానీ సెయిల్కి కానీ వీటన్నిటికీ గనులు ఉన్నాయి కాబట్టి సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. దీనికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే మెగా స్టీల్ జైంట్ కింద ఒకటి ఏర్పాటు చేయగలిగితే, లైక్ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి కదండి, బ్యాంక్స్ అన్నిటినీ విలీనం చేశారు. యూనియన్ బ్యాంక్ ని, ఆంధ్ర బ్యాంక్ ని, వీటిని విలీనం చేసి యూనియన్ బ్యాంక్ కింద తీసుకొచ్చారు. అలాగే స్టీల్ ప్లాంట్స్ అన్నిటినీ కలిపి ఒక మెగా జైంట్ కింద చేయగలిగితే రా మెటీరియల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లొచ్చు అన్నది ఒక సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్, యాక్చువల్ గా మనకి ఇప్పుడు ప్రెజెంట్ లోన్స్, బ్యాంక్స్ లోన్స్ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే బ్యాలెన్స్ యాజ్ పర్ స్టీల్ ప్లాంట్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ 50 కోట్లు మాత్రమే. వినిపిస్తుందా అండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. కాకపోతే 50 కోట్లు మాత్రం, కానీ కొన్ని వేల కోట్లు భూముల విలువ ఉంటది. ఎందుకు లేదు అంటే చాలా భూములు
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉందండి. Yes, okay. మేము ఇచ్చిన సెకండ్ సొల్యూషన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్న భూముల్ని స్టీల్ ప్లాంట్ పేరు మీదకి రాగలిగితే వస్తే మనకి 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఆస్తి ఉంటది. ఎప్పుడైతే అంత ఎసెట్ ఉంటుందో ఆ ఎసెట్ ని చూపించుకుంటూ స్టీల్ ప్లాంట్ ఓన్ లోన్స్ పెట్టుకోవడం, బ్యాంక్స్ ద్వారా లోన్స్ తెప్పించుకోవడానికి అండ్ ప్రాఫిట్స్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటది. ఇది సెకండ్ సొల్యూషన్ అండి. ఇలాంటి సొల్యూషన్స్ వైజ్ మనం వెళ్ళగలిగితే మనం డెఫినెట్లీ స్టీల్ ప్లాంట్ సక్సెస్ఫుల్ గా రన్ చేయగలం. అండ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదు, తెలుగు ప్రజల హక్కు కింద మనం ఉంచొచ్చు. ఇది సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్ సార్. ఇప్పుడు మరొకసారి